గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఎవరైతే ఇండియన్ కోస్ట్ గార్డ్లో సర్వీస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇది ఇండియన్ కోస్ట్ గార్డ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. దట్ ఈజ్ నావిక్ జనరల్ డ్యూటీ అండ్ డొమెస్టిక్ బ్రాంచ్. మనందరికీ తెలిసిందే, డొమెస్టిక్ బ్రాంచ్ 10th స్టాండర్డ్ అండ్ జనరల్ డ్యూటీ ఆన్ ద బేసిస్ ఆఫ్ 12th స్టాండర్డ్ యాజ్ ఈక్వలెంట్ టు నేవీ ఎస్ఎస్ఆర్. ఇక మనం చూసినట్లయితే ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ చూసినట్లయితే, నేను ఇండియన్ నేవీ నుంచి సర్వీస్ చేసి రిటైర్ అవ్వాను, మీ అందరికీ తెలిసిందే. సో నాకు కోస్ట్ గార్డ్ నుంచి ఇన్ డీటెయిల్ పూర్తిగా తెలుసు. జనరల్ డ్యూటీ వాళ్ళకి డొమెస్టిక్ బ్రాంచ్ వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే, నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ యాజ్ యూజువల్ ఎంఆర్ ఏదైతే ఉందో వాటికి ఈక్వలెంట్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో మనము చెఫ్ మరియు అదేవిధంగా స్టివర్డ్ లేదా హైజినిస్ట్ అని మనం తెలుసుకోవచ్చు, దాంట్లో ఈక్వలెంట్. కానీ జనరల్ డ్యూటీలో డిఫరెంట్గా ఎస్ఎస్ఆర్లో ఏదైతే బ్రాంచెస్ ఉంటాయో వాటికి సంబంధించిన బ్రాంచెస్ మనం జనరల్ డ్యూటీ చూడొచ్చు. సో వాటికి సంబంధించి యాంత్రిక్ 02/2022 బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళకి అప్లికేషన్స్ ఆన్లైన్ అనేది 4th జనవరి 11 o'clock నుంచి, అదేవిధంగా 14th జనవరి 2022 5 o'clock వరకు ఈవినింగ్ ఇది మనము చేసుకోవచ్చు అనమాట. అలా అని చెప్పి మీరు 4th జనవరి నుంచి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు 4th జనవరి మాత్రమే కాకోకుండా 6th 7th 8th అలా ట్రై చేయకండి. మ్యాక్సిమం ట్రై చేయండి 4th లోపల అయిపోగొట్టడానికి. ఎందుకంటే ఈ నోటిఫికేషన్స్ అనేది క్లోజ్ అయిపోతాయి. ఒక్కసారి క్లోజ్ అయిపోయినాయంటే మీకు ఏం యూజ్ లేదు. ఈ స్లాబ్ అనేది ఇస్తాడు, కానీ ఆల్ ఓవర్ ఇండియా కాంపిటీషన్ కాబట్టి దీంట్లో ఇంతవరకు సెక్షనల్ కట్ ఆఫ్ కానీ లేదంటే హైయెస్ట్ పర్సంటేజ్ కానీ అలా ఏం లేదు. సో వాళ్ళు బాగానే ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అది చూసినట్లయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది అది నావిక్ మరియు డొమెస్టిక్ డిఫరెంట్గా ఉండాలి. నావిక్ అయితే పిల్లలు చాలామంది చెప్తున్నారనమాట, సార్ మాకు ఇట్లా ఈ విధంగా పిక్టోరియల్ మేనర్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇట్లా మనకు బుక్ కావాలా టాపిక్ వైజ్ అని చెప్పి. ఈ ఆల్ ఇన్ వన్ అనేది ఈ విధంగా పిక్టోరియల్ మేనర్లో ఉంది. నా యూట్యూబ్ ఫాలో అయ్యే వాళ్ళకి నేను చెప్పనవసరం లేదు. కోస్ట్ గార్డ్ సంబంధించిన పేపర్స్ కూడా ఉన్నాయి, వాటికి సంబంధించిన ఫుల్ కోర్స్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వాటి కాస్ట్ అనేది మొత్తం 3000 రూపీస్ ఖర్చు అవుతుంది. మీకు కావాలంటే తీసుకోవచ్చు అనమాట. ఐ విల్ ప్రొవైడ్ దీస్ ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, అదేవిధంగా మనం ప్రీవియస్ ఇయర్ బేస్డ్ కొన్ని పేపర్స్ యాడ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి. ఇవే కాకుండా నేను మ్యాక్సిమం ఎవరైతే ఆర్మీకి గట్లా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా ఇట్లా ఆర్మీ బుక్స్ కానీ లేదంటే ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకోవాలనుకున్న, జనరల్ నాలెడ్జ్ జనరల్ సైన్స్ సంబంధించి కొన్ని క్వశ్చన్ బుక్స్ కానీ, ప్లస్ ఇక్కడ కోస్ట్ గార్డ్ మన ఆర్మీ జీడీ అండ్ ట్రేడ్స్మెన్ సంబంధించిన పిల్లలకు కూడా ఈ విధంగా హ్యాండ్ రిటన్ మ్యాథ్స్ బుక్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. కావాలనుకుంటే మీరు తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ ఆల్ ఇన్ వన్ బుక్ అనేది చాలా నీట్గా దీంట్లో పిక్చరైజ్డ్ మీకు అర్థం కావడానికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కావాలనుకుంటే కాల్ చేయండి 7667302252. ఇక మనము నోటిఫికేషన్ మనం చూసినట్లయితే నోటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్, ఎవ్రీబడి షుడ్ నో దీంట్లో ఏమేమి ఇచ్చారు అనేది. చాలామంది యూట్యూబ్ ఛానల్స్ మీకు ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ దాట్. దీంట్లో మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి మనం చూసినట్లయితే నావిక్ జనరల్ డ్యూటీకి 12th స్టాండర్డ్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ స్టాండర్డ్ బాగా ఉండాలి. సో వాటికి మీరు ఫేజ్ 1కి ఇది ప్రిపేర్ అవుతుందన్నమాట. ఎవరైతే ఫేజ్ 1 క్లియర్ చేస్తారో ఫేజ్ 2కి సంబంధించిన మీరు నాకు కాల్ చేస్తే నేను మీకు హెల్ప్ చేస్తాను ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ సంబంధించి. ఆ ఫేజ్ 1 ఫస్ట్ పాస్ అయితేనే సెకండ్ స్టేజ్కి వెళ్తారనమాట. ఇక్కడ నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ సంబంధించి ఈ ఏదైతే ఉందో ఆ పూర్తి మెటీరియల్ అనేది 3000 రూపీస్, మిగతావి అడిషనల్గా మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ యాంత్రిక్ ఏదైతే ఉందో వాళ్ళు డిప్లొమా చేసిన వాళ్ళకి ఇది చాలా మంచి ఒక అవకాశం అని చెప్పుకోవచ్చు. వాళ్ళు అప్లై చేసుకోండి, చాలా బాగా ఉంటుంది. అదేవిధంగా 10th 12th ఎవరైతే ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ ఈ విధంగా వాళ్ళు చేసిన 2 or 3 ఇంజనీరింగ్ డిప్లొమాకి సంబంధించి వాళ్ళు ఈజీగా ఈ జాబ్కి అప్లై చేసుకోండి. సో వాటికి సంబంధించిన ఇంతకుముందు మీరు అప్లై చేయలేకుంటే ఈ నోటిఫికేషన్ కావాలనుకుంటే మీరు నా టెలిగ్రామ్లో వెళ్ళి జాయిన్ అయితే మీకు ఆటోమేటిక్గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ అనేది. ఏజ్ గ్రూపు 18 నుంచి 22 years మధ్యలో ఉన్న వాళ్ళకి ఇది చాలా ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. నావిక్ జీడీ కానీ లేదంటే డొమెస్టిక్ బ్రాంచ్ వాళ్ళకి కానీ. అంతేకాకుండా ఇక్కడ మనము ఈ పోస్టులు ఏ విధంగా ఉన్నాయంటే, నావిక్ జీడీ అనేది 260, డొమెస్టిక్ బ్రాంచ్ 35, మెకానికల్ 13, ఎలక్ట్రికల్ 9, ఎలక్ట్రానిక్స్ 5 ఫర్ ద ఎవరైతే యాంత్రిక్ ఉన్నారో. చాలా బాగా ఉంటాయి పోస్టులు, మంచిగా అప్లై చేసుకోండి. శాలరీస్ కూడా బాగా మంచిగానే ఉంటాయి. వాళ్ళ యొక్క
నాలెడ్జ్ బేస్డ్ సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది, అన్ఫెయిర్ మీన్స్ అయితే ఉండదు, మెరిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వాటికి సంబంధించి ఏమేమి కావాలా, దీంట్లో స్టేజెస్ ఏంటి, 1, 2 and 3, 4 ఏంటి, దాని గురించి ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మనం చూసినట్లయితే సో వాటికి సంబంధించి మీరు డైరెక్ట్ చూసుకోండి. ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ ద క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో సో వాటికి సంబంధించిన ఫేషియల్ ఫీచర్స్ ఆఫ్ ద క్యాండిడేట్ డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్ కరెక్ట్గానే ఉండాలి. ఆ స్టేజెస్ గురించి కూడా మీకు ఇన్ ఫ్యూచర్లో ఏమేమి స్టేజెస్ తర్వాత నెక్స్ట్ స్టేజ్ అని ఆటోమేటిక్గా ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు అర్థమవుతుంది. బయోమెట్రిక్ అనేది ఖచ్చితంగా లెఫ్ట్ బయోమెట్రిక్ విల్ బి అనేది అక్కడ తీసుకోవడం జరుగుతుంది ఎగ్జామినేషన్లో. అంతేకాకుండా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ దగ్గర ఫోటో కూడా తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సిగ్నేచర్ ఏదైతే సైన్ చేస్తారో ఆ నోటిఫికేషన్లో ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారో స్కానింగ్కి అదే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అది కాకుండా వేరేది మాత్రం దానికి ట్రై చేయకండి, ఖచ్చితంగా అదే ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా ఐడెంటిఫికేషన్ మార్క్ ఏదైతే 10th క్లాస్లో మెన్షన్ చేసి ఉంటారో, ఇప్పుడు నాకు ఇక్కడ 10th క్లాస్లో మెన్షన్ చేశారనమాట, అదే నేను మెన్షన్ చేస్తూ ఉంటాను. ప్లస్ ఇక్కడ ఫెయిల్యూర్ ఇన్ ఈవెన్ వన్ ఐడెంటిటీ చెక్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ ఆర్ బయోమెట్రిక్ ఆర్ సిగ్నేచర్ ఆర్ ఐడెంటిఫికేషన్ అట్ ఎనీ స్టేజ్ విల్ లీడ్ టు క్యాన్సిలేషన్ ఆఫ్ క్యాండిడేచర్. చాలా ఇంపార్టెంట్. మీరు ఇక్కడ ఒకటి ఇచ్చి అక్కడ ఇంకొకటి చూపిస్తే మాత్రం మీకు అది టాలీ కాదనమాట. ఏదైతే నోటిఫికేషన్లో ఉంటుందో ఎగ్జామినేషన్లో మనం అప్లోడ్ చేసింటామో అప్లికేషన్లో అదే మీరు అక్కడ చెప్పాల్సి ఉంటుంది. అదే మన 10th క్లాస్లో కూడా ఉండాలన్నమాట. కరెక్ట్ టాలీ కావాలి. అంతేగాని 10th క్లాస్లో ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకోటి చూపించి అది పెట్టడము అలా చేయకండి. వాళ్ళు అలా చేస్తున్నా కూడా ఏదైతే నేను నోటిఫికేషన్లో అప్లై చేశానో అదే చెప్పండి. అంతేగాని ఇది బాగుంది ఇది పెట్టడము అలాంటి పనులు చేయకండి. నెక్స్ట్ స్టేజ్ 1 రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది చూసినట్లయితే సో డొమెస్టిక్ బ్రాంచ్ వాళ్ళకి సెక్షన్ 1లో ఈ విధంగా పాసింగ్ మార్క్స్ అంటాడు, కానీ మనకు కట్ ఆఫ్ అనేది మెరిట్ బేస్ వెళ్తుంది. ఆల్రెడీ ఒక పిల్లాడు సెలెక్ట్ అయ్యాడు, నేను ఆల్రెడీ చెప్తాను కోస్ట్ గార్డ్ డొమెస్టిక్ బ్రాంచ్ సంబంధించి. అదేవిధంగా నావిక్ జీడీ మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఫర్దర్ మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఆ ఎగ్జామినేషన్ అనేది సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 నావిక్ జీడీ వాళ్ళకి ఉంటుంది. సో ఇక్కడ సెక్షన్ 1లో పాస్ అయిన తర్వాత సెక్షన్ 2 అనేది ఖచ్చితంగా మీ మార్క్స్ స్కోరింగ్ కూడా ఉండాల్సి ఉంటుంది. ఈ యాంత్రిక్ వాళ్ళకి మాత్రము ఏదైతే సెక్షన్ 1 అనేది ప్రతి ఒక్కరికి కామన్ ఉంటుంది, మిగతావి ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఖచ్చితంగా యూజ్ చేయాల్సి ఉంటుంది. నేను చెప్తున్నాను, ఈ బుక్ మీరు ఖచ్చితంగా తీసుకోండి. యాంత్రిక్ వాళ్ళకి ఎస్పెషల్లీ వాళ్ళకి ఇంకా డిప్లొమా హోల్డర్స్కి బెటర్ జాబ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ప్రతి ఒక్కరూ దీన్ని ట్రై చేయండి, దీన్ని తీసుకోవడానికి, జాబ్ గ్రాప్ చేయడానికి. ఈ విధంగా సెక్షన్ 1 అనేది ఎగ్జామినేషన్ మార్క్ పేపర్స్ నేను ఆల్రెడీ చెప్పాను. ఈ 20 మార్క్ పేపర్స్ అనేది ఒక్కసారి మీరు చూసుకున్నట్లయితే ఈ 20 మార్క్ పేపర్స్ వల్ల మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో దీంట్లో ఆ 20 మార్క్ పేపర్స్ సెట్ చేసిన తర్వాత మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఆటోమేటిక్గా మీరు ఫర్దర్ అనేది సెలెక్షన్ ఈజీ అవుతుంది మీకు. సెక్షన్ 2 వాళ్ళకి మ్యాథమెటిక్స్, ఇప్పుడు ఫిజిక్స్ కెమిస్ట్రీ అయితే వాళ్ళకి ఒక స్టాండర్డ్ అనేది 12th స్టాండర్డ్ బేస్ మీద ఉంటుంది. ఎవరైతే 12 చదివి ఉంటారో వాళ్ళకి అది ఈజీగా అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఈ డిప్లొమా వాళ్ళకి రెస్పెక్టివ్ ఆ బ్రాంచ్కి సంబంధించి వాళ్ళు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. సో వాళ్ళకి అది ఈజీగానే ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా మార్క్స్ ఏ విధంగా సెగ్రిగేట్ చేస్తారు ఏంటి అనేది మీకు ఫర్దర్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఈజీగా మీకు అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ ఒకరికొకరు ఈ విధంగా డిస్కస్ చేసుకుంటారనమాట, ఏంటి ఎలా నెక్స్ట్ స్టేజ్ ఏంటి అనేది. ఈ ఎగ్జామినేషన్ అనేది ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫార్మాట్లో ఉంటుందన్నమాట, మెరిట్ లిస్ట్ ద్వారానే ఉంటుంది. అదేవిధంగా అడ్మిట్ కార్డ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇలా నేవీ లాగా ఎక్కువగా అనేది మనం చెప్పుకోలేము, ఎందుకంటే నేవీ అనేది 10 out of 10 రావాల్సి ఉంటుంది. ఇది అలా కాదు, ప్రతి ఒక్కరికి దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిన విషయము. దాని తర్వాత మీరు ఎగ్జామినేషను ఒక్కసారి స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 క్లియర్ అయిన తర్వాత జనరల్ డ్యూటీ వాళ్ళకి ఏ విధంగా పిఎఫ్టీ ఉంటుంది అనేది చూసినట్లయితే 1.6 kilometers రన్ ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుంది 7 minutesలో, చాలా ఈజీ. అదేవిధంగా 20 squats 10 పుషప్స్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఫర్దర్ చేసుకోవచ్చు. ఏమేమి ఉన్నాయో మొత్తం అన్నీ మీరు చూసుకోండి, దానికి సంబంధించిన రిలవెంట్ డాక్యుమెంట్స్ అనేది కూడా మీరు ఫర్దర్ చూసుకొని నోటిఫికేషన్లో వెళ్ళండి. మెడికల్ ఎగ్జామినేషన్ పాస్ అయింది ఫెయిల్ అయింది దాన్ని బట్టి ఒకవేళ టెంపరీ ఇస్తే మీరు ఖచ్చితంగా దాన్ని ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ 42 daysలో. అదేవిధంగా స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 అనేది ఎవరైతే క్లియర్ అయింటారో, మెడికల్ అంతా క్లియర్ అయింటారో, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కన్సర్నింగ్ యాంత్రిక్ వాళ్ళకి సో అది 31st October 22nd లోపల క్లియర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఫైనల్ మెడికల్స్ కూడా మరీ చిల్కాలో జరగడం జరుగుతాయి. ఎవరైతే క్యాన్సిలేషన్ ఏమన్నా జరిగినా కూడా ఖచ్చితంగా వాళ్ళు దాన్ని రెక్టిఫై చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఈ విధంగా డిఫరెంట్ స్టేజెస్ అనేది వాళ్ళు ఓవర్టేక్ చేసిన తర్వాతనే ఫర్దర్ అనేది చేసుకోవచ్చు. అప్లై అనేది నేను చెప్పినట్లయితే 4th January 2022 11 o'clock మనము స్టార్ట్ అవుతుంది. సో మీరు అప్పటి నుంచి కూర్చోవడానికి ట్రై చేయండి. దానికన్నా ముందు ఏమేమైతే కరెస్పాండెన్స్ అవసరం అవుతుందో అవన్నీ మీరు
చేయడానికి ట్రై చేయండి. సో ఈ విధంగా ప్రతి ఒక్కటి డాక్యుమెంట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలని చూసినట్లయితే, సో ఆ డాక్యుమెంట్స్ అనేది ఈ ఫ్యూ డాక్యుమెంట్స్ ఆర్ రిక్వైర్డ్ అట్ ద ఆన్లైన్ అప్లికేషన్ స్టేజ్. సో అదేంట్రా అనేది మనం చూసినట్లయితే, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో పాస్పోర్ట్ సైజ్ రీసెంట్ కలర్ ఫోటోగ్రాఫ్ ఉండాలా, దాని మీద డేట్ వేయడానికి ట్రై చేయండి. టేకెన్ నాట్ బిఫోర్ 15th December, ముందర తీసుకోకూడదు అనమాట. అంటే మీరు జనవరి తర్వాత మీరు తీసుకోవడానికి, అంటే ఓవరాల్ ట్రై చేయండి. ఇప్పుడు 16th December అని పెట్టి దాని తర్వాత మీరు ట్రై చేయడానికి ఫోటో తీసుకోండి. ఆ విధంగా డేట్ లేకోకుండా కూడా ఇబ్బంది అవుతుంది. ఫోర్ ఇస్ టు బి టేకెన్ ద కైండ్ హోల్డింగ్ ఏ బ్లాక్ స్లేట్, బ్లాక్ పలక తీసుకొని దాని మీద ఈ విధంగా రాయాలి. 16th December అని రాయండి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద చెస్ట్ విత్ హిజ్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ ఈ విధంగా వైట్ చాక్తో రాయడానికి ట్రై చేయండి. క్యాండిడేట్ స్కాన్ సిగ్నేచర్ ఇమేజ్, స్కాన్ క్లియర్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఇమేజ్, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్, 10th క్లాస్ మార్క్ షీటు, 10th క్లాస్ సర్టిఫికేటు, ఇవన్నీ మన దగ్గర స్కాన్ చేసి ఉండాలి. వాటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకి అదేవిధంగా హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కూడా మనము ఈ విధంగా సాఫ్ట్ కాపీ ఇవ్వాల్సి ఉంటుంది. 10th క్లాస్ మార్క్ షీట్ ఏదైతే ఉందో అది ఒరిజినల్ ఇవ్వాల్సి ఉంటుంది. మార్క్ షీట్ ఏదైతే కాన్వొకేషన్ డిగ్రీ ఉందో, అదేవిధంగా మనం చూసినట్లయితే నావిక్ జీడీ వాళ్ళకి 12th క్లాస్ ఖచ్చితంగా మార్క్ షీటు మరియు 12th క్లాస్ మార్క్స్ ఏదైతే ఒరిజినల్ సర్టిఫికేట్ ఉందో ఆ రెండు ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే యాంత్రిక వాళ్ళకి వాడికి సంబంధించిన ఏదైతే రిలవెంట్ డిగ్రీస్ ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. స్టేజ్ 2 అనేది డాక్యుమెంట్ ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది రిక్రూట్మెంట్ ప్రొసీజర్. దెన్ హీ విల్ బీ రిక్వైర్డ్ టు అప్లోడ్ ద ఫాలోయింగ్స్ యాజ్ పర్ ద పోస్ట్ అప్లైడ్. ఏదైతే పోస్ట్ అప్లై చేశారో వాళ్ళకి సంబంధించి ఈ విధంగా వాళ్ళ యొక్క మార్క్ షీట్స్ అనేది 2 స్టేజెస్లో అప్లై చేసుకోండి. ఈ ఫార్మాట్కి సంబంధించి ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది. వన్స్ ఆ సైజ్ ఏ విధంగా ఉండాలి అనేది మీరు దీంట్లో చూసుకోండి. వాటిని ఇన్ డీటెయిల్గా మీరు అప్లోడ్ చేయడానికి ఒకదానిపై ఒకటి మీరు ఎవరైతే ఇంటర్నెట్ అతను ఉన్నాడో అతనితోటి ఈ విధంగా హెల్ప్ తీసుకొని చేయండి. ఆ ఫీ అనేది 250 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది త్రూ ఇంటర్నెట్. అది మీరు పే చేస్తేనే పని జరుగుతుందన్నమాట. ఎగ్జామినేషన్ సిటీ అనేది ఎక్కడైతే మీకు నియర్ బై ఉందో దాన్ని అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ డేట్స్ ఎప్పుడు ఉంటాయి ఎగ్జామినేషన్ అని మనం చూసినట్లయితే, ఇక్కడ మార్చ్లో ఎండ్లో మనము చూడొచ్చు, లేదా మిడ్లో మనం చూడొచ్చు అనమాట. స్టేజ్ 1, స్టేజ్ 2 మే ఆఫ్టర్ 2 months అనేది మనం చూడొచ్చు. అదేవిధంగా స్టేజ్ 3 అనేది డిఫరెంట్ స్టేజెస్ అని చెప్పి డిఫరెంట్ ఈ మంత్లో జరుగుతుంది. సో వాటికి సంబంధించిన హాల్ టికెట్స్ కూడా 3-4 days ముందరే మనము డౌన్లోడ్ చేయగలుగుతామన్నమాట. సో వాటికి సంబంధించిన ఏమేమైతే ఉన్నాయో మీరు చూసుకోండి. ఆ డిక్లరేషన్ కూడా ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా ఏమంటే ద రిజల్ట్ ఆఫ్ ఈచ్ స్టేజ్ ఆఫ్ సెలెక్షన్ ప్రొసీజర్ ఫ్రమ్ స్టేజ్ 1 to stage 3 కెన్ బి యాక్సెస్ బై లాగిన్ టు ద క్యాండిడేట్స్ అకౌంట్. సో ఆ విధంగా లాగిన్ అయ్యి మీరు చేసుకోవచ్చు. అదేవిధంగా టెంటేటివ్లీ ఏదైతే ఉందో ఆ 30 రోజుల్లోనే మీరు ఈజీగా ఆ రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో 1 month స్పాన్లోనే మీకు ఇచ్చేస్తారు ఏ ఎగ్జామ్ అయితే జరుగుతుందో. ఆ డాక్యుమెంట్ ప్రతి స్టేజ్లో ఉండాల్సినవి ఏంట్రా అంటే, దానికి సంబంధించిన కలర్డ్ ప్రింట్అవుట్ ఆఫ్ అడ్మిట్ కార్డు ఉండాలి, ఒరిజినల్ ఫోటో ఐడి కార్డు, దానికి సంబంధించిన జిరాక్స్, క్లాస్ 10th మార్క్ షీట్ ఉండాలి, 2 కలర్డ్ పాస్పోర్ట్ సైజ్ తీసుకొని అక్కడికి వెళ్ళి మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క స్టేజ్లో స్టేజ్ 3లో కరెక్ట్గా ఇచ్చాడు. వీటి యొక్క ప్రింట్అవుట్ మీ దగ్గర తీసుకోండి. మీరు నీట్గా దీన్ని చదవడానికి ట్రై చేయండి. ప్రతిదీ మీరు దీన్ని ఖచ్చితంగా ప్రింట్అవుట్ తీసుకోండి. మీరు ఈ ఏదైతే ఉందో నోటిఫికేషన్ నా టెలిగ్రామ్కి వెళ్తే మీరు ఈజీగా డౌన్లోడ్ చేస్తారనమాట. ఖచ్చితంగా బుక్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇవన్నీ ఇన్ డీటెయిల్ అవసరం లేదు మీకు. బట్ ఎవరైతే రెలవెన్సీ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క జీతాలు కనుక్కోవాలన్నా వాటికి సంబంధించిన ఏంటి అనేది పూర్తిగా డీటెయిల్స్ దీంట్లో ఉన్నాయి. సో టోటల్ 14 pages ఉన్నాయి. 14 pages మీరు ప్రింట్అవుట్ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే రిగరస్గా ప్రిపేర్ అవుతున్నారో. టైం పాస్ చేయకండి. దిస్ వీడియో ఈజ్ గివెన్ ఫర్ యూ గైజ్. మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మీరు ట్రై చేయండి ఈ విధంగా ప్రిపేర్ కావడానికి. ప్రతిదానికి ఒక జాబ్కి అప్లై చేసే వాటి యొక్క నోటిఫికేషన్ PDF అనేది ప్రింట్అవుట్ ఉండాలా. దాంట్లో ప్రతి ఒక్కటి టిక్ చేసుకుంటే చదివేంత కెపాసిటీ నీలో ఉండాలా. అంతేగాని వచ్చామా పోయామా అంటే ఇట్స్ యూజ్లెస్ గైస్. సో ఐ హోప్ ఈ బుక్స్ మీకు కావాలనుకుంటే కాల్ చేయండి. డబ్బులు కాస్ట్లీగా ఉన్నాయి అని ఆలోచించకండి. కొద్ది గొప్ప డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. ఖర్చు పెట్టుకోకుంటే మీ అంత దరిద్రము దురదృష్టము ఎవరికీ లేదు. థ్యాంక్ యూ గైస్. హ్యావ్ ఎ గుడ్ డే. హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్. జై హింద్, జై భారత్.